కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కడపలో కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి మళ్ళీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నేతృత్వంలో కూడా జిల్లా అధ్యక్షుడు మరి ఉన్నటువంటి నేతృత్వంలో కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ యొక్క బహిరంగ సభ ఏమో టీడీపీ వారేమో కూటమి ప్రభుత్వం అయితే 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవం జరుపుతుంటున్నారు. వైసీపీ అయితే ఇది వెన్నుపోటు దినముగా ప్రకటిస్తూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరైతే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవం చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. వైసీపీ అయితే దగా ప్రభుత్వము వెన్నుపోటు దినముగా ఆరోపణ చేస్తుంది. దీనిపైన మీరేమంటారు? మేము క్లారిటీగా ఉన్నామండి. ఏదైతే ఎన్నికల సమయంలో ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని మాకు సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి వెన్నుపోటు దినాలు అని చెప్పే వ్యక్తులు ఈ రాష్ట్రానికి ఒక్క అవకాశం అని చెప్పి అమరావతిని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, పోలవరంని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, మరి అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి అని చెప్తే అంతమందికి ఇస్తామని చెప్పి ఏ విధంగా భావితరాల భవిష్యత్తు అయిన పిల్లలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, రైతులకు ఏ విధంగా పొడిచారో, మరి జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఓటే ఇచ్చుకున్న తర్వాత యువతకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, అలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో భూస్థాపితం చేశారు. మరి మేము ఈ 2 సంవత్సరాల్లో మేము చెప్పిన సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తూ ఈరోజు రాష్ట్రం అన్ని డిపార్ట్మెంట్లోనూ పరుగులు పడుతుంది. మరి ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా సెట్టింగ్లా వేసుకొని మరి కుప్పంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎలా చేశారో, జేఎస్డబ్ల్యూ స్టీలు మరి 3 సార్లు సినిమా సెట్టింగ్లు టెంకాయల్లా కొట్టడం తన సొంత జిల్లాలో. మరి ఈరోజు ప్రాంతాలకు మతాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు మీరు కూడా మీడియా సోదరులకు కూడా నేను తెలియజేసేది ఒకటే, మీడియా ద్వారా కూడా నేను తెలియజేసేది ఒకటి, రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారినో మరి వారి పార్టీ వాళ్ళను. మరి ఈరోజు అన్ని విధాలుగా మేము అభివృద్ధి జరుగుతున్నాం. మరి వెన్నుపోటు దినాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి ఏదో ఒక డిపార్ట్మెంటు పలానా రోజు మేము వస్తాం, మేము చర్చిస్తాం, మీరు పలానా చోటుకి రండి అని చెప్పానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గత్యంతరంలా కనిపించలా. ఈరోజు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఈరోజు మహిళా మంత్రుల్ని నోటికొచ్చినట్టు విమర్శించి వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఎలాగో గౌరవించలేదు. మరి అమరావతి భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని ఇచ్చారు. అలాంటి మహిళా రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు. ఈరోజు మహిళా మంత్రులు కూడా ఈరోజు నోటుకొచ్చినట్లు విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళ వివక్షణ కోల్పోయారు. వాళ్ళకి ఏం లేదు, ఇంక ఏదో ఒకటి జనాలకు డైవర్ట్ చేస్తూ ఉండాలా. ఈరోజు కుటుంబ పెద్ద తప్పు చేస్తే ఆ కుటుంబంలో ఎవరు తప్పు చేశారో వాళ్ళు మందనిచ్చాలి. ఆ కుటుంబం పెద్దే తప్పు చేసుకుంటూ వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు అంటే వాళ్ళ పార్టీ అలా తయారైంది. కార్యకర్తలేమో రెపరెప అంటారు, మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళ నాయకులందరూ మహిళల్ని విమర్శిస్తున్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్ అంతేగాని అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన పనే ఉంది. అభివృద్ధి మీదరా హోమ్ మినిస్టర్గా తను ఏం చేసిందోరా, తను ఏమైనా శాఖలో తప్పు చేస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అది చేతగాల మైండ్ గేమ్ ఆడాలనుకున్నారు ప్రజలు, మీకు మైండ్ గేమ్ ఆడారు. మేడం, ప్రధానంగా కూడా చూస్తే మీరేమో సూపర్ 6 పథకాలు అమలు చేశామని చెప్తున్నారు, కానీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, పెళ్లి కానుక కూడా ఇవ్వలేదు, మహిళలకు 1500 కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పి పదే వైసీపీ దీనిపైన ఆరోపణ చేస్తుంది. దీనిపైన మీరు మేము తెలియజేసేది ఒకటేనండి, మేము సూపర్ 6 పథకాలు 80% పూర్తి చేశాం ఈ 2 సంవత్సరాల్లోనే. జగన్మోహన్ రెడ్డి లాగా నేను కుర్చీలో కూర్చుంటానే 2000 ఉన్న పెన్షన్ని 3000 చేసేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పాల మహిళలకి. ఏదైతే మాట చెప్పామో ఆయన 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము ఏదైతే చెప్పామో గత 3 నెలలతో పాటు 1వ తారీఖు రాగానే మేము అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్ని 4000 ఇచ్చాం. అది కూడా ఆదివారం సెలవైతే
ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అమ్మఒడి ఎంతమందికి అంటే అంతమందికి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారండి? భారతిరెడ్డి గారు ఏం చెప్పారు? వాళ్ళ మంత్రులు ఏం చెప్పారు? అమరావతిని 3 ముక్కలాట చేశారు. ఆ రోజు అసెంబ్లీలో నాకు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్లోనే నాకు ఇల్లుంది, నేను మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజల్ని 3 ముక్కలాటాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ పార్టీ గురించి ఖచ్చితంగా ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చుతున్నాం, అన్ని అడుగులు ముందు వేస్తున్నామన్న విషయం కూడా తెలియదు. ఈ సభ కడపలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సభ పూర్వకంగా కడప జిల్లా ప్రజలకు ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అదేవిధంగా రాయలసీమ బిడ్డగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమకు కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడం కూడా జరిగింది. గతంలో పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే. మరి కడప జిల్లా కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. రాయలసీమలోనే మరి పర్ఫార్మెన్స్లో కావచ్చు, మరి స్టార్టప్ కడప కావచ్చు, స్మార్ట్ కిచెన్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, టూరిజం కావచ్చు, ఈరోజు కడపలో కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి మా కూటమి ప్రజాప్రతినిధులు వారు కూడా హ్యాపీగా ఈరోజు ఈ 2 ఏళ్ల సుపరిపాలన ధైర్యంగా మేము ప్రజలకు ఇది చేశాం అని చెప్పుకోగలుగుతున్నాం. మరి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో వాళ్ళ కార్యకర్తపై మేము ఈ రోడ్డు వేసామని చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ప్రజల్లోకి ఇచ్చి ఇదిగో మేము ఈ పాట్ హోల్స్ పూర్తి చేసాం, ఈ రిజర్వాయర్ కడుతున్నాం, మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేస్తున్నాం, దగ్గరలో పెన్షన్ ఇవ్వబోతున్నాం, ఇండ్లు ఇవ్వబోతున్నాం అని మేము ధైర్యంగా ఈ 2 సంవత్సరాల్లోనే చెప్పుకోగలుగుతున్నాం. ఆ ధైర్యం వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాం. అలాగే జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఉన్నారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు? 2 ఏళ్ల పరిపాలన మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూటమి పార్టీలు కలిసి విజయోత్సవ సభలు జరుపుతున్నాము. ఈ విజయోత్సవ సభలు జరుపుకోవడానికి ధైర్యంగా మేము ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్షేమము, అభివృద్ధి అనేది 2 కళ్ళ లాంటివి మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇది గర్వంగా చెప్పదలుచుకున్నాము. సంక్షేమం ఇస్తూనే గ్యాస్ పథకం ఇస్తున్నాం, సంక్షేమం ఇస్తూనే కరెంట్ ఛార్జీలు ట్రూ డౌన్ చేస్తూ ఉన్నాం, సంక్షేమం ఇస్తూనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 15,000 మందికి ఉద్యోగాలు కల్పించినాం, సంక్షేమం ఇస్తూనే ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఇది ఎందుకు చెప్పదలుచుకున్నామంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చెప్తున్నాం. గత ప్రభుత్వంలో సంక్షేమం ముసుగులో కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, అది గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, ఈ విధంగా మన ఆర్థిక పరిస్థితిని నిర్వీర్యం చేస్తూ ఈ విధంగా గత ప్రభుత్వం పరిపాలన ఉంటే ఈ ప్రభుత్వ పరిపాలన సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఒక సైడ్ నేషనల్ హైవేస్ కానీ, సోలార్ ప్రాజెక్ట్స్ కానీ, టూరిజమ్స్ కానీ, గ్రామీణ ఉపాధి కానీ, అదేవిధంగా గోకులం షెడ్లు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద గతంలో సంక్షేమం ఒక్కటే ఇస్తూ అది కూడా మళ్ళీ నెల 1వ తేదీ రాగానే కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు లేదా గ్యాస్ ధరలు ఈ విధంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం మోపుతూ ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సంక్షేమం ఇస్తూనే అభివృద్ధిని కూడా చేస్తూ ఉన్నాం, అది కళ్ళకు కనపడేటట్టు చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు 2 ఏళ్ల పరిపాలనలో ఉద్యోగాల కల్పన, టీచర్స్ది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయడం కానీ, ఈరోజు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ లేదా విండ్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, దాని ద్వారా 10th క్లాస్ కానీ ఐటీఏ స్టూడెంట్స్ కానీ ఈరోజు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మా నాయకుడు, యువ నాయకుడు కూడా పదే చెప్తా ఉన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడమే నా బాధ్యత అని. అది కూడా దాంతో భాగంగానే అడుగులు వేస్తూ ఉన్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఏ విధంగా గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలా, ఎక్కడ నెగ్గాలా, ఎక్కడ తగ్గాలనో అన్నీ తెలిసి పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు లేదా యువత భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా పైనుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రము, ఈరోజు మన నాయకుడు కష్టపడేదాన్ని చూసి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి అమరావతికి కూడా ఈరోజు కేంద్రకు సంబంధించిన 2,500 కోట్ల రూపాయలు కేంద్ర సముదాయం సంబంధించిన బిల్డింగ్స్ కూడా అప్రూవల్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి పోలవరము, అమరావతి
ఒక సైడు కడప జిల్లాకు వస్తానే టూరిజము, సోలార్ ప్రాజెక్ట్సు, కొప్పర్తి SEZలో 2000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, జిందాల్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో సంక్షేమ ముసుగులు మోసం చేసినారు. ఈరోజు సంక్షేమము, అభివృద్ధి రెండు జరుగుతున్నాయని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఇది జిల్లా అధ్యక్షుడు భూపేష్ చెప్తున్నటువంటిది. గత ప్రభుత్వంలో సంక్షేమ పెరుగుతుందా కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు ధ్యేయంగానే రాష్ట్రానికి మంచి పరిపాలన, జిల్లాను కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కడప నుంచి.